తెలుగు మీడియంలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్కి ఒక చిన్న హెచ్చరిక. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రమాద హెచ్చరిక కూడా. తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వడం అనేది చాలా మంచి ఆలోచన మీ మాతృభాషలో. ఎందుకంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ బోర్డు కూడా వాళ్ళు మన భాషని యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే 22 ఇండియన్ లాంగ్వేజెస్ యాజ్ రికగ్నైజ్డ్ బై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మన లాంగ్వేజ్ కూడా మీరు ఈ పరీక్షలో రాసుకోవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుగు మీడియంలో మనం రాస్తున్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీషు అవసరం లేదా? మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగు మీడియము ఆప్ట్ చేసుకున్నాము. ఆప్షన్ పేపర్లో కూడా ఫార్ములో కూడా తెలుగు మీడియం మనం రాసుకున్నాం కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఎంతవరకు అవసరం లేదు. దాని మీద ఇక్కడ మనం క్షుణ్ణంగా ఒకసారి చర్చిద్దాం. ఒక్కసారి మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్స్ 2 ఉన్నాయి. ఒకటి ఇంగ్లీషు, 2 తెలుగు పేపర్. సో ఇంగ్లీష్ పేపర్ అంటే ఎట్లాగా ఇంగ్లీష్లో రాయాలి. తెలుగు పేపర్కి వచ్చేసరికల్లా కూడా ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, మనకి చాలా చక్కగా వాడు చెప్తుంది ఏంటంటే, ఒక 20 మార్క్స్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్. అంటే ఇంగ్లీష్లో ఇస్తాడు ఒక పారాగ్రాఫ్ని, దాన్ని మీరు తెలుగులోకి అనువదించాలి. దానికి 20 మార్క్స్, సాలిడ్ 20 మార్క్స్. అంటే ఎందుకంటే ఈ పేపర్ తాలూకా టోటల్ మార్క్స్ 300 మార్క్స్. 300 మార్క్స్లో 20 మార్క్స్ దీనికి. ఇందులో కూడా మనం ఏంటంటే జస్ట్ పాస్ సంపాదించుకోవాలి. అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 99, 100 మార్క్స్ అవుట్ ఆఫ్ 300 మనం ప్లాన్ చేసుకుంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఆల్మోస్ట్ ఇంగ్లీష్ టు తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే ఇంగ్లీష్ పదాలకి పర్యాయ పదాలు మనకి తెలుగులో ఎగ్జాక్ట్లీ ఏంటి పడతాయి కూడా మనకి తెలియాలి కదా. అట్లాగే ఆ ఇంగ్లీష్ పారాగ్రాఫ్ చదివినప్పుడు దాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే మనం సులువైన భాషలో మనం ట్రాన్స్లేట్ చేయొచ్చు. అర్థం చేసుకోవాలంటే దానికి మనకి ఇంగ్లీష్ ప్రాక్టీస్ ఇస్ ఎ మస్ట్. అంతేకాకుండా ఇంకోటి తెలుగులో ఇస్తాడు, ఆ తెలుగులోది ఇంగ్లీష్లోకి అనువదించాలి. అదొక 20 మార్క్స్. అంటే అక్కడ 40 మార్క్స్. సో అవుట్ ఆఫ్ 300 మార్క్స్ 40 మార్క్స్ ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ 20, తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ 20. సో ఇక్కడ 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ మీరు సాధిస్తారా, వదిలేస్తారా? మిస్టేక్స్ వస్తే మిస్టేక్స్ రాని కొన్ని మించుమించుగా ఆ 40 మార్కుల్లో 10 మార్కులే మనకు వస్తే చాలు అనుకుంటారా అన్నది ఇట్స్ అప్ టు యూ. కానీ సాధారణంగా మనం ఒక పేపర్ ఆన్సర్ చేస్తున్నామంటే అందులో క్వశ్చన్స్ ఏవైనా సరే మనం అటెంప్ట్ చేసేటప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ ఆవశ్యకత. ఇది కాకుండా మీకు మరొకటి ఏంటంటే, ఇంగ్లీష్ ఈజ్ ఆల్సో ఏ కంపల్సరీ లాంగ్వేజ్ పేపర్. ఇంగ్లీష్ పేపర్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, మీరు ఇంగ్లీష్లోనే రాయాలి. అక్కడ మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే 600 వర్డ్స్తో ఒక ఎస్సే రాయాలి. 600 వర్డ్స్తో ఎస్సే రాయడానికి దానికి 100 మార్క్స్ ఉన్నాయి. అంటే అవుట్ ఆఫ్ 300, 100 మార్క్స్ ఫర్ ఎస్సే రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. అంటే మీ ప్రతి పదానికి 600 పదాల్లో రాయాలి కాబట్టి, అంటే 100 మార్కులు కాబట్టి 6 పదాలకి 1 మార్కు చెప్పుకున్న వాళ్ళు అలాట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంతేనా? సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎస్సే రైటింగ్ రాయాలంటే మనకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద, ఇంగ్లీష్ గ్రామర్ మీద, వొకాబులరీ మీద, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ సంబంధించి, అట్లాగే పారాగ్రాఫ్ రాసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే పంక్చుయేషన్ మార్క్స్. ఈ పంక్చుయేషన్ మార్క్స్ మీద, ఈ స్పెల్లింగ్స్ మీద మనకి 100% గ్రిప్ ఉంటేనే మనం దాన్ని ఖచ్చితంగా రాయగలం. లేదు అని అంటే 100 మార్క్స్ అక్కడ పోతున్నాయి. అవుట్ ఆఫ్ 300, 100 మార్క్స్ ఓన్లీ ఫర్ దట్ ఎస్సే రైటింగ్. ఎస్సే రైటింగ్ ఎవరైతే ఇంగ్లీష్లో పెర్ఫెక్ట్గా అక్కడ రాయగలుస్తారో, ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేట్ చేయగలరు.
అంటే అక్కడ 100 మార్క్స్ అది తీసేయకుండా అక్కడ 100 ప్లస్ ఇక్కడ 20, 20, 40. సో 140 మార్క్స్ మీ చేతిలో ఉండాలి అని అంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద కమాండ్ ఉండాలి, ఫ్లూయెన్సీ ఉండాలి. అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీరు రాసే కెపాసిటీ కంపల్సరీగా ఉండాలి. కారణం ఏంటంటే మీరు కాబోయే కలెక్టర్ కాబట్టి ప్రతి ఒక్కటి తెలుగు అంటే కుదరదు కాబట్టి ఒక్కసారి మీరు సీట్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో మమైకం అవ్వాలంటే ఏవైనా సదస్సులు చేయాలన్నా ఏం చేయాలన్నా మీరు తెలుగులో చేయొచ్చు. కానీ బట్ వెన్ యూ ట్రావెల్ టు అదర్ ప్లేసెస్, యూపీఎస్సీ వాళ్ళకైతే అభ్యంతరం లేదు, సివిల్ సర్వీసెస్కి వాళ్ళకైతే అభ్యంతరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం యు ఆర్ మీటింగ్ యువర్ కౌంటర్ పార్ట్స్. అంటే మరో జిల్లాలో ఉన్న కలెక్టర్ కలవాలనుకున్నా, లేదంటే చీఫ్ సెక్రటరీ కలవాలనుకున్నా, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేసినా, సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఏమైనా కాన్ఫరెన్సెస్లో పాల్గొనుకోవాలనుకున్నా, నాకు తెలుగు తప్ప ఇంకోటి రాదు అనుకుంటే కుదరదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ పేపర్ని కంపల్సరీ చేశాడు, ఇంగ్లీష్ అనేది కంపల్సరీ చేశాడు. దాంతో మీరు ఏంటంటే ఈ పేపర్ 1, పేపర్ 2 మెయిన్ ఎగ్జామినేషన్లో మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే జస్ట్ పాస్ మార్క్. మీరు పాస్ అయితే చాలు అక్కడ. కానీ పాస్ అవ్వాలన్నా సరే మనకి పర్ఫెక్షన్ లేకపోతే పాస్ ఈజీయా అంటే మనం ఎగ్జాక్ట్లీ వాళ్ళు కోరుకున్న మార్కులు మాత్రమే ప్లాన్ చేయగలమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 200 మార్క్స్ ఎస్ఏ విడిచిపెట్టేసి 200 మార్క్స్ మీరు ఆన్సర్ చేస్తే అక్కడ మీరు 100 మార్క్స్ సంపాదించడానికి మీరు ట్రై చేయగలరా? లేదు అంటే మనం కనీసం 250 మార్క్స్ అయినా అటెంప్ట్ చేసినప్పుడు ఆ 250 మార్క్స్లో కనీసం మనకి ఈ పాస్ పర్సంటేజ్ అంటే 33%, 35% అనుకోండి, లేదా 30% అనుకోండి, ఇది వచ్చే అవకాశం ఉందా? అట్లాగే తెలుగు పేపర్లో ఇక్కడ 40 మార్క్స్ విడిచిపెట్టేసినట్లయితే మనకు తెలుగులో అంత నిష్ఠాతగా అన్ని మార్కులు సాధించే పరిస్థితులు ఉన్నామా? సో ఇవి ఆలోచించుకొని దీంట్లో ఉండే ప్లస్ మైనస్ ఆలోచించుకొని మనకి ఇంగ్లీషు ముందు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మనం సెలెక్ట్ అయ్యాక కూడా మనకి ఇంగ్లీష్ అవసరం ఉంటుంది. కాబట్టి మనకి ఇంగ్లీష్లో ఆ మాత్రం ఫ్లూయెన్సీ లేకపోయినా మనం ఇబ్బంది పడతాం. కాబట్టి ఇప్పుడు నుంచే ఎగ్జామినేషన్ టైం నుంచే ఎంతో కొంత మేల్కొని మనం ఇంగ్లీష్ మీద కమాండ్ అంటే మాస్టర్ అవ్వక్కర్లేదు, కానీ కనీసం భాష మీద ఒక పట్టు సాధించడం అనేది చాలా అవసరం. కాబట్టి ఇది తెలుగు మీడియం స్టూడెంట్స్ తీసుకోవాల్సిన చాలా జాగ్రత్త అన్నది నా అభిప్రాయం. ఇట్స్ అప్ టు యూ హౌ యూ డిసైడ్, బికాస్ ఇంగ్లీష్ ఈజ్ ఏ కంపల్సరీ పేపర్ in the main examination as a language paper, and also English is a part of Telugu paper in translations also. So ఆలోచించి మీ నిర్ణయం తీసుకోండి. ఇంగ్లీషు ఎంతైనా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. సో దట్ అట్లీస్ట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన 100 మార్క్స్ ఎస్ఏ రైటింగ్ ఉంటే కనీసం 25% అయినా అక్కడ మనం స్కోర్ చేయగలిస్తే, ఇక్కడ 2020లో కనీసం ఒక 5% అయినా స్కోర్ చేయగలిగినట్లయితే మనకి ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్లో పాస్కి ఇవి దోహదం చేస్తాయి. ఇందులో మైనస్ మార్క్స్ మాత్రం లేవు. అట్ ది సేమ్ టైం ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఇన్ని వర్డ్స్లో రాయాలి అంటే తక్కువైనా మనకి మార్కులు కట్ చేస్తాడు, ఎక్కువైనా మార్కులు కట్ చేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 100 wordsలో మీరు రాయాల్సి వస్తే ఇటు 90 రాసిన మార్కులు తగ్గిస్తాడు, 105, 110 చేసినా సరే మనకి మార్కులు తగ్గిస్తాడు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఆన్సరింగ్ ఆల్ ది క్వశ్చన్స్. సో మెటిక్యులస్ ప్లానింగ్, మెటిక్యులస్ ప్రిపరేషన్, మెటిక్యులస్ ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఏంటంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్, తెలుగు న్యూస్ పేపర్స్లో ఎడిటోరియల్స్ మీరు చదివినట్లయితే మీకు ఏంటంటే భాష, ఆ భావాన్ని ఏ విధంగా మనం వ్యక్తపరచవచ్చో మనకి అర్థమవుతుంది. ఇటు తెలుగు ఇటు ఇంగ్లీషు చదవడం వల్ల ఏంటంటే మీకు ఈ ట్రాన్స్లేషన్ పరిభాష మీకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే ప్రతిదానికి ఒక టెర్మినాలజీ ఉంటుంది. టెర్మినాలజీ మీరు వాడితే మీకు అడ్వాంటేజ్. దిస్ దట్ అంటే మాత్రం మనకి అడ్వాంటేజ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వై దేర్ ఆర్ నో నెట్వర్క్ ఆఫ్ ప్రాపర్ ట్రైన్స్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నాం అనుకోండి, బికాజ్ ఇట్ ఈస్ హిల్లీ ఏరియా.
హిల్ ఏరియాస్ ఎలా ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయంటే వాడు పెద్దగా పట్టించుకోవడం. అదే దెర్ ఇస్ ఎ గ్రేడియంట్ ఆఫ్ స్లోప్ అన్న పదం వాడితేనే మనకు మార్కులు వస్తాయి. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ది టెర్మినాలజీ. ఆ టెర్మినాలజీ తెలుగులో ఏమంటారో కూడా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే తెలుగు మీడియం స్టూడెంట్స్ కి అడ్వాంటేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.